నమస్కారం. ఈరోజు మనం భౌతిక శాస్త్రంలోని 3 ముఖ్యమైన పదాల వెనుక ఉన్న అసలు కథను లోతుగా పరిశీలిద్దాం. అవే పని, శక్తి మరియు సామర్థ్యం. మన చేతికందినవి చూస్తే ఇవి పోటీ పరీక్షల కోసం తయారుచేసిన నోట్స్ లాగా ఉన్నాయి. కాని మనమిక్కడ పరీక్ష కోసం చదవడం లేదు కదా. అస్సలు కాదు. మన లక్ష్యం చాలా భిన్నమైనది. ఈరోజు మన ప్రయాణం శక్తి యొక్క ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం. ఈ ప్రయాణంలో పని అనేదే మొదటి అడుగు అనమాట. అంటే శక్తిని ఒక చోటు నుండి ఇంకో చోటికి కదిలించే ప్రక్రియ. ఓకే. శక్తి అనేది ఆ ప్రయాణం చేయడానికి కావలసిన ఇంధనం. ఇక సామర్థ్యం అనేది ఆ ప్రయాణం ఎంత వేగంగా జరుగుతోందో చెప్పే ఒక రకమైన స్పీడోమీటర్. వావ్, అద్భుతంగా చెప్పారు. వింటుంటేనే ఆసక్తిగా ఉంది. ముఖ్యంగా గోడను గంటసేపు నెట్టినా సైన్స్ ప్రకారం మనం ఏ పని చేయనట్లేనటే. అవును. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. ఈ విచిత్రమైన నియమాల వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటో తెలుసుకుందాం. పదండి, మొదలు పెడదాం. సరే, అయితే మొదట పని అనే భావనను పట్టుకుందాం. ఇప్పుడు సాధారణంగా ఆఫీస్లో రోజంతా మెదడుకు పదును పెట్టినా లేదా జిమ్లో చెమటలు కక్కినా అమ్మో ఈరోజు చాలా పని చేశాను అంటాం. నిజమే. కానీ మన దగ్గరున్న ఈ నోట్స్ ప్రకారం నేను ఒక గోడను నా సర్వశక్తితో గంటసేపు నెట్టినా అది కదలకపోతే నేను చేసిన పని సున్నా, అంటే నా శ్రమ అంతా వృధా అయినట్లేనా? సైన్స్ దృష్టిలో దీనికి విలువేలేదా? ఇది చాలామందికి మొదట విన్నప్పుడు కలిగే సందేహమే. ఇక్కడ విషయమేంటంటే మన సాధారణ భాషలో పని వేరు, భౌతిక శాస్త్రంలో పని వేరు. ఓ సైన్స్ ప్రకారం పని జరగాలంటే 2 షరతులు తప్పనిసరిగా నెరవేరాలి. ఒకటి, మీరు ఒక వస్తువుపై బలాన్ని అంటే ఫోర్స్ని ప్రయోగించాలి. సరే. 2, మీరు ప్రయోగించిన బలం వల్ల ఆ వస్తువు కొంత దూరం కదలాలి, అంటే స్థానభ్రంశం చెందాలి. కదలిక ఉండాలి. చేసిన పని కూడా సున్ననోట. ఓకే. అంటే బలం మరియు కదలిక 2 ఉండాలి. అందుకే సూత్రం W=F/S, అంటే పని బలం ఇంటూ స్థానభ్రంశమని ఇచ్చారు. ఇది సూటిగా ఉంది. కాని ఒక చిన్న సందేహం. మనం ఎప్పుడూ ఒక వస్తువును సూటిగా నెట్టం గదా. ఉదాహరణకు ఎయిర్పోర్ట్లో సూట్కేస్ను దాని హ్యాండిల్తో ఒక యాంగిల్లో లాగుతాం. అప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. అక్కడే అసలు విషయం ఉంది. మనం ఒక కోణంలో బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ బలంలో కొంత భాగం మాత్రమే వస్తువును ముందుకు కదిలించడానికి ఉపయోగపడుతుంది. అంటే మొత్తం బలం వాడబడదు. కరెక్ట్. మిగిలిన భాగం దాన్ని కొంచెం పైకి లేపడానికి ప్రయత్నిస్తుంది. అందుకే ఈ కోణాన్ని కూడా లెక్కలోకి తీసుకోవడానికి W=F/S/cos θ అనే సూత్రాన్ని వాడతాం. కాస్ థీటా. అవును. ఇక్కడ థీటా అనేది మనము లాగుతున్న దిశకు, సూట్కేస్ కదులుతున్న నేలకు మధ్య ఉన్న కోణమన్నమాట. మనం సూటిగా నెడితే కోణం 0 డిగ్రీలుంటుంది. అప్పుడు కాస్ 0 ఒకటవుతుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు సూత్రం మళ్లీ పాతదే. W=F/S అవుతుంది. ఒక నిమిషం. పని అంటే బలం ఇంటూ దూరం అన్నారు. బలాన్ని మనం న్యూటన్లలో, దూరాన్ని మీటర్లలో కొలుస్తాం. అలాంటప్పుడు పనికి ప్రమాణం న్యూటన్ మీటర్ అని ఉండాలి కదా. ఉండాలి. మరి ఈ జౌల్ అనే కొత్త పేరెందుకొచ్చింది? అద్భుతమైన పాయింట్ లేవనెత్తారు. నిజానికి న్యూటన్ మీటర్ అనేది సాంకేతికంగా 100% సరైనదే. కానీ జేమ్స్ ప్రెస్కాట్ జౌర్ అనే శాస్త్రవేత్తున్నారు. ఆయన కేవలం యాంత్రిక పనులే కాకుండా ఉష్ణానికి, విద్యుత్కు, పనికి మధ్య ఒక లోతైన సంబంధముందని నిరూపించారు. ఆయన చేసిన ఆ అపారమైన సేవకు గౌరవసూచకంగా శక్తి బదిలీకి సంబంధించిన అన్ని రకాల పనులకు కలిపి ఒకే ప్రమాణంగా జౌల్ అని పేరు పెట్టారు. ఓహో, అలాగన్మాట. అంటే ఇది కేవలం ఒక బంతిని నెట్టడం మాత్రమే కాదు, ఒక బ్యాటరీ సెల్ఫోన్ను ఛార్జ్ చేయడం కూడా పని కిందకే వస్తోందని గుర్తు చేస్తోంది. ఖచ్చితంగా. అంటే పని జరగాలంటే శక్తి కావాలి. నిజానికి మన నోట్స్ ప్రకారం శక్తి నిర్వచనమే పని చేయగల సామర్థ్యం, కెపాసిటీ టు డూ వర్క్. అవును. ఈ 2 ఒకే నాణేనికి 2 ముఖాలు లాంటివి. పని అనేది శక్తి బదిలీ అయితే అసలు ఆ శక్తి అంటే ఏమిటి? అది ఎక్కడ్నుండొస్తుంది? ఖచ్చితంగా. ఇక్కడే మనం శక్తి యొక్క ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. శక్తి అనేది మన చుట్టూ ఉన్న ప్రతిదానిలోనూ ఉంది. దానిని మనం సృష్టించలేము, నాశనం చేయలేము. కేవలం రూపం మార్చగలం. అంతే.
కేవలం ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చగలం. ఒక వస్తువు పనిచేసినప్పుడు అది తన శక్తిని కోల్పోతోంది. ఏ వస్తువు మీదైతే పని జరిగిందో అది ఆ శక్తిని పొందుతోంది. అందుకే పనికి, శక్తికి ఒకే ప్రమాణం, అదే జౌల్. సరే, ఈ శక్తిలో చాలా రకాలున్నాయని విన్నాం. మన సోర్స్లో ప్రధానంగా 2 యాంత్రిక శక్తుల గురించి చెప్పారు. మొదటిది గతిశక్తి, కైనెటిక్ ఎనర్జీ. అవును. పేరులోనే ఉంది, గతి అంటే కదలిక. అవును, కదులుతున్న ప్రతి వస్తువుకు ఈ శక్తి ఉంటుంది. గతిశక్తిని లెక్కించడానికి 2 విషయాలు ముఖ్యం. ఆ వస్తువు ద్రవ్యరాశి అంటే మాస్ m, మరియు అది ఎంత వేగంగా వెళుతోంది అంటే వెలాసిటీ v. హ్మ్, ఆశ్చర్యకరంగా బరువు కన్నా వేగం ప్రభావం చాలా చాలా ఎక్కువ. దీని సూత్రం ke=12mv²లో ఆ v అనేది వర్గంలో అంటే స్క్వేర్లో ఉండటమే దీనికి కారణం. ఒక్క నిమిషం, దీన్ని కొంచెం విడమరుద్దాం. అంటే ఒక వస్తువు బరువు రెట్టింపైతే దాని శక్తి రెట్టింపవుతుంది. అవును. కాని దాని వేగం రెట్టింపైతే శక్తి ఏకంగా 4 రెట్లు పెరుగుతుంది. సరిగ్గా పట్టుకున్నారు. అందుకే 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లే కారు ప్రమాదానికి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లే కారు ప్రమాదానికి మధ్య తేడా అది కేవలం వేగం రెట్టింపవడం కాదు. అమ్మో! ఆ కారుకున్న విధ్వంసక శక్తి 4 రెట్లు ఎక్కువ. బ్రేకులు వేయడానికి అవసరమైన దూరం కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఇది మనం రోజువారీ డ్రైవింగ్లో అంతగా ఆలోచించని ఒక భయంకరమైన భౌతిక నియమం. నిజమే. అందుకే ఒక చిన్న తూటా కూడా దాని విపరీతమైన వేగం వల్ల అంత నష్టాన్ని కలిగిస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు అర్థమైంది. ఇక రెండో రకం, స్థితిశక్తి, పొటెన్షియల్ ఎనర్జీ. ఇది కదలిక వల్ల కాకుండా వస్తువు స్థానం లేదా దాని ఆకారం వల్ల దానిలో నిల్వ ఉన్న శక్తి. ఒక రకంగా చెప్పాలంటే దాచిపెట్టిన శక్తి అనొచ్చు. మంచి పదం వాడారు, దాచిపెట్టిన శక్తి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ డ్యామ్. డ్యాంలో ఎత్తులో నిల్వ ఉన్న నీటికి కదలిక ఉండదు. అవును, నిశ్చలంగా ఉంటుంది. కాని దాని ఎత్తు కారణంగా అపారమైన స్థితిశక్తి ఉంటుంది. ఆ గేట్లు ఎత్తినప్పుడు ఆ స్థితిశక్తి గతిశక్తిగా మారి టర్బైన్లను తిప్పి మనకు విద్యుత్తునిస్తుంది. దీని సూత్రం Pe=mgh. mgh అంటే ద్రవ్యరాశి, గురుత్వాకర్షణ, ఎత్తు. అవును, ఆ 3 విషయాలపై ఆధారపడి ఉంటుంది. మనకు అందించిన చిత్రంలో ఉన్న విలుకాడు ఉదాహరణ కూడా అద్భుతంగా ఉంది. విల్లునారిని వెనక్కి లాగినప్పుడు ఆ సాగదీసిన విల్లులో స్థితిశక్తి నిల్వ ఉంటుంది. బాణాన్ని వదిలిన మరుక్షణం ఆ స్థితిశక్తి అంతా వేగంగా గతిశక్తిగా మారుతుంది. నాకు గుర్తుంది, చిన్నప్పుడు సైకిల్ తొక్కేటప్పుడు చిన్న కొండెక్కడానికి ఎంత కష్టపడాల్సొచ్చేదో. హాహా, అవును. అది స్థితిశక్తిని పెంచుకోవడం కోసమేనన్నమాట. దిగేటప్పుడు పెడల్స్ తొక్కకపోయినా అదే దూసుకుపోయేది. అప్పుడు తెలియలేదు అదంతా స్థితిశక్తి, గతిశక్తిగా మారే మ్యాజిక్ అని. ఈ రెండింటి మొత్తం అంటే గతిశక్తి మరియు స్థితిశక్తుల కలయికనే యాంత్రిక శక్తి, మెకానికల్ ఎనర్జీ అంటాం. ఆకాశంలో ఎగురుతున్న విమానానికి వేగముంది అంటే గతిశక్తి ఉంది. అదే సమయంలో భూమి నుండి ఎత్తులో ఉంది కాబట్టి స్థితిశక్తి కూడా ఉంది. కరెక్ట్. ఈ రెండూ కలిస్తేనే దాని మొత్తం యాంత్రిక శక్తి. అయితే శక్తి కేవలం కదలిక, స్థానానికే పరిమితం కాదు కదా. ఇంకా చాలా రూపాలున్నాయి. బ్యాటరీలలో ఉండేది రసాయన శక్తి, మన ఇళ్లల్లో వాడేది విద్యుత్ శక్తి, సూర్యుడి నుండి వచ్చేది కాంతి శక్తి. అవును. ఇక్కడే మనం భౌతిక శాస్త్రంలోనే అత్యంత ప్రాథమికమైన శక్తివంతమైన నియమాలలో ఒకటైన శక్తి నిత్యత్వ నియమం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. చాలా ముఖ్యమైనది. అవును. ఈ నియమం చెప్పేది చాలా సింపుల్. శక్తిని కొత్తగా సృష్టించలేం, ఉన్న శక్తిని నాశనం చేయలేం. ఒక రూపంలో ఉన్న శక్తిని ఇంకో రూపంలోకి మార్చగలం, అంతే. అంటే విశ్వంలో ఉన్న మొత్తం శక్తి ఎప్పుడూ స్థిరంగా ఉంటుందన్నమాట. అది కేవలం తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే. దీని అర్థం చేసుకోవడానికి వివిక్త వ్యవస్థ లేదా ఐసోలేటెడ్ సిస్టమ్ అనే పదం వాడారు. అంటే ఏమిటది? ఊహించుకోండి, మనమొక మంచి థర్మోస్ ఫ్లాస్క్లో వేడి కాఫీ పోశాం. ఆ ఫ్లాస్కేం చేస్తుంది? బయటి ప్రపంచంతో వేడిని పంచుకోకుండా లోపలి వేడిని లోపలే ఉంచడానికి ప్రయత్నిస్తుంది. అవును. అలాంటి ఒక పర్ఫెక్ట్ ఫ్లాస్క్ అంటే లోపలికి గాని బయటికి గాని శక్తి అస్సలు ప్రవహించని ఒక మూసి ఉన్న వ్యవస్థనే మనం వివిక్త వ్యవస్థ అంటాం. నిజ ప్రపంచంలో అలాంటి పర్ఫెక్ట్ వ్యవస్థలు ఉండవు. కాని ఆని ఒక కాన్సెప్ట్గా అర్థం చేసుకోవడానికి అవును, విశ్వం మొత్తాన్ని ఒక వ్యవస్థగా తీసుకుంటే అది ఒక వివిక్త వ్యవస్థకు అతి దగ్గరైన ఉదాహరణ. దీనికి రోలర్ కోస్టర్ ఉదాహరణ చాలా బావుంది. రోలర్ కోస్టర్ నెమ్మదిగా పైకి వెళ్ళినప్పుడు
అది స్థితిశక్తిని నిల్వ చేసుకుంటుంది. హ్మ్, శిఖరం మీదకి చేరేసరికి దానికి గరిష్ట స్థితిశక్తి, కనిష్ట గతిశక్తి ఉంటాయి. అక్కడ నుండి కిందకి దూకేటప్పుడు ఆ ఎత్తు తగ్గిపోతూ వేగం పెరుగుతుంది. అంటే స్థితిశక్తి గతిశక్తిగా మారుతుంది. కరెక్ట్. మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు వేగం తగ్గి ఎత్తు పెరగడంతో గతిశక్తి తిరిగి స్థితిశక్తిగా మారుతుంది. ఈ మార్పిడి నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కేవలం రోలర్ కోస్టర్ అనే కాదు, ఈ శక్తి మార్పిడులు మన ప్రతి చర్యలోనూ ఉంటాయి. మనం కారు నడిపేటప్పుడు పెట్రోల్లోని రసాయన శక్తి ఇంజిన్లో ఉష్ణశక్తిగా, ఆ తర్వాత కారును కదిలించే గతిశక్తిగా మారుతుంది. సెల్ఫోన్ను ఛార్జింగ్ పెట్టినప్పుడు గోడలోని విద్యుత్ శక్తి బ్యాటరీలో రసాయన శక్తిగా నిల్వ చేయబడుతుంది. అంతే, మనం మాట్లాడేటప్పుడు మన ఊపిరితిత్తులలోని యాంత్రిక శక్తి ధ్వనిశక్తిగా మారుతుంది. ఇదంతా ఒక అద్భుతమైన శక్తి నాటకం. శక్తి ప్రయాణంలో ఇంధనం గురించి, దాని రూపాల గురించి తెలుసుకున్నాం. ఇక మన స్పీడోమీటర్ దగ్గరికి వద్దాం. సామర్థ్యం, పవర్. నోట్స్ ప్రకారం ఇది ఎంత పని చేశామని కాకుండా ఆ పనిని ఎంత వేగంగా చేశాం అని చెబుతుంది. సరిగ్గా అదే. సామర్థ్యం అంటే పని జరిగే రేటు లేదా శక్తి బదిలీ అయ్యే రేటు. దీని సూత్రం P=WT. పని బై కాలం. అవును, సామర్థ్యం పనికాలం. ఇద్దరు వ్యక్తులు ఒకే బరువును ఒకే ఎత్తుకు ఎత్తారనుకుందాం. ఇద్దరూ చేసిన పని సమానం. కాని ఒకరు 10 సెకండ్లలో, మరొకరు 5 సెకండ్లలో ఆ పని పూర్తి చేస్తే 5 సెకండ్లలో చేసిన వ్యక్తికి సామర్థ్యం ఎక్కువ. ఖచ్చితంగా అతను శక్తిని వేగంగా బదిలీ చేశాడు. దీని ప్రమాణాలు మనం రోజూ చూసేవే. SI ప్రమాణం వాట్. జేమ్స్ వాట్ అనే శాస్త్రవేత్త గౌరవార్థం పెట్టారు. బల్బుల మీద 100W అని రాసి ఉంటుంది కదా. అవును. పెద్ద యంత్రాల విషయంలో హార్స్ పవర్ అనే పదాన్ని వింటుంటాం. అవును, గుర్రపు శక్తి. ఒక హార్స్ పవర్ సుమారు 746 వాట్లకు సమానం. ఉదాహరణ చాలా స్పష్టంగా ఉంది. 150 హార్స్ పవర్ ఇంజిన్ ఉన్న కారు 50 హార్స్ పవర్ ఇంజిన్ ఉన్న కారు కంటే చాలా వేగంగా యాక్సిలరేట్ అవుతుంది. అవును, ఎందుకంటే అది ఇంధనంలోని రసాయన శక్తిని గతిశక్తిగా మార్చే రేటు అంటే వేగం చాలా ఎక్కువ. ఎక్కువ సామర్థ్యమంటే తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలగడం. అద్భుతం. ఈరోజు చర్చను ఒక్కసారి సింహావలోకనం చేద్దాం. భౌతిక శాస్త్రంలో పని జరగాలంటే బలం, స్థానభ్రంశం రెండూ అవసరం. కరెక్ట్. శక్తి అనేది పని చేయగల ఇంధనం. అది తన రూపాన్ని మార్చుకుంటుంది తప్ప నాశనం కాదు. గతిశక్తి, స్థితిశక్తి దాని ముఖ్యమైన రూపాలు. ఇక సామర్థ్యం అనేది ఆ శక్తిని మనం ఎంత వేగంగా వాడుతున్నామో చెప్పే కొలమానం. శక్తి ప్రయాణంలో ఈ 3 చాలా కీలకమైన మైలురాళ్లు. అవును. ముగించే ముందు ఒక ఆలోచన. శక్తి నిత్యత్వ నియమం ప్రకారం బయట నుండి ఇంధనం తీసుకోకుండా నిరంతరం పనిచేసే యంత్రాన్ని అంటే పర్పెచువల్ మోషన్ మెషీన్ను నిర్మించడం అసాధ్యమని మన నోట్స్లో ఉంది. ఎందుకంటే శక్తిని సృష్టించలేం కాబట్టి. సరిగ్గా. మన చుట్టూ నిరంతరం శక్తి మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే మనం శక్తిని ఉపయోగించినప్పుడు లేదా ఖర్చు చేసినప్పుడు నిజంగా ఏమి జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మంచి ప్రశ్న. మనం దాన్ని నాశనం చేయడం లేదు. కేవలం ఒక రూపం నుండి మరొక రూపంలోకి, బహుశా మనకు తక్కువ ఉపయోగపడే రూపంలోకి మారుస్తున్నాం. ఉదాహరణకు వేడి లేదా ధ్వని. ఓ, అంటే వృధా అవుతోంది. ఒక రకంగా అంతే. కారు ఇంజిన్ పెట్రోల్లోని రసాయన శక్తిలో కొంత భాగాన్నే గతిశక్తిగా మారుస్తుంది. చాలా వరకు వేడిగా బయటకు పోతుంది. మనం వాడే ప్రతి వస్తువులో ఈ వృధాశక్తి ఉంటుంది. దీని పర్యవసానాలేమిటి? మరింత సమర్థవంతమైన అంటే ఎఫిషియెంట్ యంత్రాలను తయారు చేయడం మానవజాతికి ఎందుకు అంత ముఖ్యమైన సవాలుగా మారింది?